ఏదైతే నేను మొట్టమొదట ఈ గనులకి సంబంధించి ఫస్ట్ బేస్డ్ మీదన అప్లికేషన్ ఓకే చేస్తారని కానీ చెప్పా. అది పెద్ద కుంభకోణం అవుతుంది, దేశంలోనే పెద్ద కుంభకోణం అవుతుంది. ఒకప్పుడు బొగ్గు కుంభకోణంలో దాసనారాయణరావు లాంటి వాళ్ళ మీద కేసు కూడా అందువల్లనే వచ్చింది. మన్మోహన్ సింగ్ దాకా ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది జాగ్రత్తగా చూసుకోవాలా అన్నటువంటి చట్ట ప్రకారం అయితే చేసుకోవచ్చు, కానీ తర్వాతన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటాను. ఇవాళ తెలుగుదేశం అనుకూల పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది, ఫస్ట్గా కొట్టేయాలని. ఫస్ట్ ఇది గనుల శాఖలో అమలవుతున్న విధానం అంటే ఎవరు తొలి దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళకే లీజు దక్కుతుందన్నమాట. ఒకవేళ మొదటి దరఖాస్తుదారికి అర్హత లేకుండా తర్వాత దరఖాస్తులు పరిశీలిస్తారు. మొదటి దరఖాస్తుతోనే ప్రక్రియ ఆగిపోతే ఇంకెవరు దరఖాస్తులు చేసే వీలే లేకుండా చేస్తే మొదటి దరఖాస్తుకే టెండర్ దక్కినట్టే గనుల శాఖలో ఇప్పుడు అదే జరిగింది. దిగుస్థాయి అధికారులు కొందరు భారీ గోల్మాలకు పాల్పడ్డారు. అస్మదీ లీజుదారులతో ముందుగా ఆన్లైన్లో దరఖాస్తులను అప్లోడ్ చేయించారు. ఆ తర్వాత వీళ్ళకి మరొకరు పోటీ రాకుండా ఉండేందుకు సర్వర్లు పనిచేయకుండా దరఖాస్తు స్వీకరణ చేపట్టకుండా కుయుక్తులు పన్నారు. జూన్ 30వ తేదీ నుంచి నెల 2వ తేదీ వరకు సర్వర్లు సరిగా పనిచేయకుండా వ్యూహాత్మక సాంకేతిక సమస్యలు సృష్టించారు. అస్మదీ కాంట్రాక్టర్లు, వ్యక్తులు, సంస్థల నుంచి మాత్రం 100 ఎకరాల భూములపై లీజులు కోరుతూ దరఖాస్తులు అప్లోడ్ చేసి ఫస్ట్గా నిలిచారు. కొందరు అధికారులు బరి తెగించి అస్మదీ కాంట్రాక్టర్ల సంస్థలను గనుల శాఖ కార్యాలయానికి పిలిపించి అక్కడి నుంచే దరఖాస్తులను అప్లోడ్ చేయించినట్టు తెలిసింది. ఇది జరుగుతుంది అని ముందే చెప్పాను నేను, జరిగింది. ఇప్పుడు ఎవరిని తప్పడతారు? అసలు టెండర్లు పిలవకుండా ఎందుకు అట్లా ఫస్ట్ బేస్ ఇవ్వాలా? గనులు అంటేనే అదేది పాడి ఆవు లాంటి మింగేయడానికి సంపాదించినటువంటి 10 రూపాయలు ప్రభుత్వానికి ఇచ్చి 90 రూపాయలు మింగేసేటటువంటి దాంట్లో రాజకీయ నాయకులు ఒక 40 రూపాయలు 50 రూపాయలు తినేస్తున్నారు ఈ మధ్యన. అలాంటి దాంట్లో ఫస్ట్ బేసిడ్ ఏంటి? టెండర్ పిలవకుండా పచ్చి నాటకం. కాకపోతే ఆ దగాతో సొంత వాళ్లే నష్టపోయేటప్పటికి వార్తలు రాశారు ఇప్పుడు.